గోదావరిఖండ్లోని సత్యసాయి నిలయంలో శ్రీ మహాసుదర్శన యాగం శ్రీ రాజశ్యామల త్రైట్నిక యజ్ఞ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. లోక కళ్యాణార్థం రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు తూడి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవం సోమవారం నుండి 3 రోజుల పాటు కొనసాగనుంది. ఈ మహాయజ్ఞానికి దేశ నలుమూలల నుండి వివిధ పీఠాధిపతులు హాజరు కానుండగా మొదటి రోజైన సోమవారం వేద మంత్రోచ్చారణ మధ్య శ్రీ మహాగణపతి పూజ, స్వస్తి, పుణ్యహావచన, పంచగవ్య, ప్రాసన, ప్రధాన బ్రహ్మ కలశ స్థాపన, శ్రీచక్ర నామార్చన, అగ్ని ప్రతిష్ఠ, శ్రీ గణపతి, రుద్రహోమం, మహానివేదన, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి పీఠాధిపతులు అంబికేశ్వరానంద స్వామి, శ్రీ 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 త్రిశక్తి షణ్ముఖానంద స్వామి, శ్రీ 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 కరుణానందగిరి స్వామి, శ్రీ మాతా మహేశ్వరి, శ్రీ 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 అభినవ కళ్యాణానంద భారత స్వామి, శ్రీ 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 రాఘవేంద్ర స్వామి హాజరై ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించారు. రెండవ రోజైన మంగళవారం మహాసుదర్శన యాగం, కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు వేద పండితులు తెలిపారు. ఈరోజు మహాసుదర్శన మరియు రాజశ్యామలాదేవి త్రయాణిక యజ్ఞ మహోత్సవము ఈ యొక్క రామగుండంలో మన శ్రీ రాజశ్యామలాదేవి ఉపాసకులు శ్రీ 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 శ్రవణ్ కుమార్ స్వామీజీ, పెద్దపల్లి రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఈ యొక్క లోక కళ్యాణ హితమై భారతదేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో, ఆధ్యాత్మికముతో, సంపూర్ణమైనటువంటి అఖండమైన జ్ఞానముతో జీవించాలని, మన ఋషిభూమి, తపోభూమి, వేదభూమి, భరతభూమిలో జన్మించిన ప్రతి వారు కూడా పరమాత్ముని యొక్క కృపకు పాత్రులు కావాలని, లోక కళ్యాణ హితమై సర్వజనులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం మహదానందకరంగా ఉన్నది. రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రాంతీయేతరగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ రాజశ్యామల యాగాలు నిర్వర్తించడం జరుగుతుంది. విశ్వశాంతికై పరిరక్షణ కోసమై ఈ రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో యావత్ ప్రజలు అందరూ కూడా పాల్గొని అఖండమైన జ్ఞానాన్ని పొంది ఆ యొక్క రాజశ్యామలాదేవి యొక్క అపూర్వమైన కృపకు పాత్రులై మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సర్వమానవాళి సుభిక్షంగా ఉంటూ మన సనాతన ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాలన్నీ కూడా చక్కగా ఆచరిస్తూ మన ఋషిభూమిలో మనం జన్మించినందుకు అత్యంత పవిత్రమైనటువంటి మన జన్మను సార్థకతంగా చేసుకోవాలని మేమందరం కూడా శ్రీరాజరాజేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు, ఇక్కడికి విచ్చేసినటువంటి పలు పీఠ మఠ ఆశ్రమాధిపతులు, పూజ్య స్వామీజీలు అందరూ కూడా ఈ యొక్క వారి యొక్క దివ్యమైన భవ్యమైన ఆశీస్సులను ఈ ప్రాంత ప్రజలందరికీ కాదా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. శ్రవణ్ కుమార్ స్వామీజీని మరొక్కసారి మేము హృత్పూర్వకంగా అభినందిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా కష్టమైనదైనప్పటికీ కూడా ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలి, నా ప్రజలు సుభిక్షంగా ఉండాలి, నా దేశం ధర్మబద్ధంగా ఉండాలి అని మంచి సదుద్దేశంతో వారి యొక్క మనోధైర్యానికి మేము వారికి ఒక మంగళ శాసనాలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మీరు చేయబోయే కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, మన సనాతన ధర్మం పరిరక్షణపై మీరు ఎప్పుడూ కృషి చేయాలని మీకు రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి మొత్తం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఆ యొక్క శ్రీరాజరాజేశ్వరి యొక్క అమ్మవారి ఆశీస్సులు, రాజశ్యామలాదేవి ఆశీస్సులు, ఇక్కడికి విచ్చేసినటువంటి పూజ్యశ్రీ స్వామీజీలందరూ, మాతాజీలందరూ కూడా మీకు సహకరిస్తారు. ఈ కార్యక్రమంలో త్రిశక్తి మాతా స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు అరవింద్, కోమళ మహేష్, ముచ్చ విశ్వాస్, మీసాల కృష్ణ, కుమారస్వామి, అమ్మరాజు, మల్లేశ్వరరావు, శంకరయ్య, బంగారి సునీల్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.